మమతకు రామ్మోహన్ని చిన్నబావ అని పిలవడం అలవాటు. ఆమె కంటికి అతను మహా సొగసుగా కనిపించేవాడు. ఆమెకే కాదు, అందరూ అతన్ని అందగాడనే అంటారు. ఆమెకి చిన్నబావని పెళ్లి చేసుకోవాలనుండేది. కానీ తల్లిదండ్రులకి బొత్తిగా ఇష్టం లేదు. చెప్పుకోదగ్గ చదువు లేదు, వెనక ఆస్తిపాస్తులు లేవు, కనీసం బాధ్యత తెలిసిన మనిషైనా కాదు. ఏం చూసి వాడితో సంబంధం కుదుర్చుకుందాం అన్నాడు తండ్రి వెటకారంగా. ఇక తల్లేమో, ఎర్రగా బుర్రగా ఉన్నాడని కట్టుకుంటే రేపు జీవితాంతం ఏడుస్తావు. వాడు కష్టపడి పెళ్లాం బిడ్డలను పోషిస్తాడన్న నమ్మకం కూడా కలగడం లేదు. ఎంత జులాయిగా తిరుగుతున్నాడో నువ్వు చూస్తున్నావుగా అంది. లేదమ్మా, నాకు బావంటే ఇష్టం. ఆమె మొహమాటాల్ని అటక మీదకి విసిరేసి చెప్పింది. ఈ ప్రేమలకేమొచ్చిలే, ఈ వయసులో ఇలాంటి వ్యామోహాలన్నీ మామూలే. పెళ్ళయ్యేలాగా 1000 మంది కంటికి నదురుగా కనిపిస్తారు. అవన్నీ పెళ్లి వరకు రావు అంది తల్లి. పెద్దవాళ్లం, అనుభవ జ్ఞానంతో చెప్పినప్పుడు వినాలి. మంకుపట్టు పట్టి వాణ్ణే చేసుకుంటానంటావా? నీ ఇష్టం. కట్టు బట్టలతో వెళ్ళిపో. ఇక నీకు మాకు ఎలాంటి సంబంధమూ ఉండదు అనేసి తండ్రి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్దవాళ్లని ఎదిరించి బావని చేసుకునేంత ధైర్యం, తెగువ మమతలో లేవు. పైగా వాళ్లు చెప్పిన తర్వాత ఆలోచిస్తే నిజంగా బావలో ఎక్కడా కుటుంబ బాధ్యత మోసే లక్షణాలు కనిపించలేదు. తర్వాత కొద్ది కాలంలోనే మమతకి ఆంజనేయులతో పెళ్ళైపోయింది. భర్తకు వాటర్ వర్క్స్లో ఉద్యోగం. విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఎప్పుడైనా పెళ్లిళ్ళు పేరంటాల్లో కలవడమే తప్ప పనిమాల మావయ్య గారింటికి వెళ్ళింది లేదు. చిన్నబావను కలిసింది లేదు. అయితే మధ్య మధ్యలో కబుర్లు తెలుస్తున్నాయి. బావ వ్యాపారాలు చేస్తున్నాడని, తను ఎందులో దిగినా కుప్పలు తెప్పలుగా లాభాలు ఆర్జిస్తున్నాడని, కీర్తి ప్రతిష్టలు సంపాదించాడని, నలుగురు చెప్పుకుని గర్వించేలా ప్రయోజకుడయ్యాడని, బంధుమిత్రుల ఆదరణ పొందుతున్నాడని తెగ చెప్పుకునేవారు. ఓ రోజు, నేను చేసుకుంటానంటే కాదు కూడదన్నావు. బావకి పూచిక పొల్లంత విలువ ఇవ్వలేదు. ఇప్పుడు చూడు, నవ్విన నాపచేయనే పండినట్లయింది. 4 చేతులా సంపాదిస్తున్నాడు. వద్దంటే డబ్బొస్తుందట అంటూ మమత ఉక్రోషంగా దెబ్బలాడింది తల్లితో. సరేలేవే, నీకు వాడితో రాసిపెట్టలేదు కనుకనే మాకప్పుడు బుద్ధి పుట్టలేదు అందావిడ తాపీగా. మమతకి కచ్చపుట్టి, కనీసం పొరపాటును కూడా ఒప్పుకోవా? నేనసలు మీ మాట వినడమే పొరపాటయింది అంది. ఇప్పుడు నీకేం తక్కువైంది? మేం వెతికి తెచ్చినవాడు బంగారం కాదేంటి అంది తల్లి. బంగారమో విండో తర్వాత సంగతి. అసలు చంకలో బిడ్డను పెట్టుకుని వెతికి తేవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఇప్పుడు గుంజాటనలు గింజుకోవడాలు ఎందుకు? అల్లుడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవడంలే. అవునవును, పొద్దున్నే క్యారియర్ పట్టుకుని వెళ్ళి సాయంత్రం దిగుతాడు. గుమస్తాగిరి కూడా ఓ ఉద్యోగమేనా? తిప్పి తిప్పి కొడితే 20,000 లేదు జీతం. ఇది మరీ చోద్యంగా ఉంది. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే ఆనలేదంట. నీలాంటిదానికే. నా అల్లుడు బంగారం కాదు. కరిగించుకుని తిందాంలే. నువ్వెంతో పుణ్యం చేసుకు పుట్టావు. నీ తోటి వాళ్ళందరూ తాగుబోతు మొగుళ్లతో తన్నులు తింటూ విరక్తిగా బతుకులు ఇడుస్తున్నారు. నన్నడిగితే నువ్వు మామూలు పూజలు కాదు, బంగారు పూలతో పూజ చేసి ఉంటావు. అందుకే నీకు ఆంజనేయులు లాంటి ఉత్తముడు దొరికాడు. పూజలేం కర్మ, దండిగా లంచాలు కూడా ఇచ్చొచ్చాలే. అందుకే 24 క్యారెట్స్ గోల్డ్ దొరికాడు. మా బాగా చెప్పో, అంతే ఉంటుంది. పైకి అలా సరదాగా తేల్చిపారేసినా లోపల బావను అనవసరంగా కోల్పోయాను అని మమతకు బాధగా ఉండేది. తన స్థానంలో వచ్చిన సునందంటే అవ్యక్తమైన కోపం, విసుగు. ఏ మాట కామాటే చెప్పాలి. సునంద ఎప్పుడూ మంచిగా మర్యాదగానే ఉండేది. కానీ మమతకే సునందంటే అక్కసు. తనకు దక్కాల్సిన బావని సునంద కాజేసింది అనిపించింది. ఆమెకే ముందు పెళ్ళైనా సరే బావెందుకు పెళ్లి చేసుకోవాలి? తన కోసం చాన్నాళ్లు చేసుకోకుండా ఆగచ్చుగా. అలాగే ఉండిపోవచ్చు కదా. ఎన్ని సినిమాల్లో చూపించరు? అమ్మాయికేదో కారణాన పెద్దల బలవంతంతో పెళ్ళైనా సరే అతను చేసుకోకుండా అలాగే ఉండిపోతాడు. తర్వాత ఎప్పుడో ఆమెకేదో నెపంతో భర్త దూరమైతే అప్పుడు నేనున్నాను కదా, బాధపడకు, నిశ్చింతగా ఉండు అంటూ చేతిలో చెయ్యేసి ధైర్యం చెప్తాడు. చేయూతనందిస్తాడు. ఆమె కన్నీళ్లు తుడిచి ఆనంద బాష్పాలను నింపుతాడు. అలాంటి మొదరోహాలకు తావీయకుండా ఆ చిన్నబావ చెత్తగా పెళ్లి చేసుకున్నాడని చిరాకు కలిగేది. పైకి సునందతో కలుపుగోలుగా మాట్లాడేది. అభిమానంగా ఉన్నట్లు నటించేది. మాటల్లో పెట్టి అనేక విషయాలు రాబట్టేది. మాధురి పెళ్లిలో కలిసినప్పుడు చిన్నబావ కళ్ళన్నీ తన మీదే ఉండడం గమనించింది మమత. పెళ్లి కాకముందు కంటే ఇప్పుడు చిన్నబావ మరీ మరీ అందగాడిగా మారి ఆకర్షణీయంగా కనిపించాడు ఆమె కళ్ళకి. కొంచెం ఒళ్ళు చేశాడు. బాగా నునుపు తేలాడు. ముఖంలో పెద్దరికం వచ్చింది. వామ్మో, ఈయన గారిలో మన్మధుడు తిష్టవేశాడే. మలయాళీ యాక్టర్ మమ్ముట్లాగున్నాడే. ఏం చూపులవి, ఎంత తీవ్రంగా ఉన్నాయి. తన వైపు లాక్కుంటున్నట్లుగా ఉన్నాయే అంటూ తెగ కలవరపడింది. ఇదేంటి, తనకి పెళ్ళయింది, 2 పిల్లలున్నారు.
ఇంకా తనలో మోహం వదల్లేదా? తన వయసు తప్పుకున్నట్లుంది. ఇప్పుడే యవ్వనం ప్రవేశించినట్లు ఈ స్పందనలేంటి? పెదవులు అదరడమేంటి? అంతా మాయగా ఉంది. బావ తనపై సమ్మోహనాస్త్రం సంధించినట్లుంది. సిగ్గుల మొగ్గవుతున్నానేంటి? ప్రేమకు వయసుతో సంబంధం ఉండదా? బావచూపులు తిన్నగా గుండెల్లో గుచ్చుకుంటున్నట్లు ఉన్నాయేంటి? అన్నీ ప్రశ్నలే, సమాధానం లేదు. మొత్తానికి మమత నిబ్బరించుకోలేకపోయింది. మనసు బలంగా బావవైపు లాగింది. క్రమంగా చిన్నబావ ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం పెరిగింది. ఏదో నెపాన హైదరాబాదు వచ్చి వెళ్లడం సాగించింది. ఇక రామ్మోహన్ సంగతి చెప్పనవసరం లేదు. మమత వెళ్ళినప్పుడు పనులన్నీ మానుకుని ఉండిపోయేవాడు. ఇద్దరికీ ఒకరిమీదొకరికి ఆకర్షణ కలిగింది. అతని చూపులు గుండె లోతుల్లో చేరి అలజడి రేపుతాయి. ఆ వేళ దగ్గరలో ఎవరూ లేకపోవడంతో, అబ్బా ఏంటా చూపులు, మరీ తినేసేటట్టున్నాయి అంది మమత. తిందామనేగా మరి అంటూ వచ్చి సుతిమెత్తగా తాకాడు. ఒళ్లంతా కరెంటు పాకినట్టయింది. బొగ్గల్లోంచి ఆవిర్లొచ్చాయి. అలా నిమురుతూ కూర్చున్నాడు. మమత అస్సలు వారించలేదు. ఎవరైనా చూస్తారేమోనన్న భయం తప్ప అతన్ని అడ్డుకోవాలని, అభ్యంతరం చెప్పాలని అస్సలు అనిపించలేదు. కావలసిన మధురిమలు పొందుతున్నట్టుగా, కోల్పోయిన సంపదలు దొరుకుతున్నట్టుగా ఎంతో హాయిగా, ఆనందంగా ఉంది. ఎవరో వస్తున్న అలికిడి కావడంతో రామ్మోహన్ కొంత దూరం జరిగి అల్మరాలో ఏదో వెతుకుతున్నట్టుగా నటించాడు. పనిమనిషి మోపింగ్ స్టిక్తో గది తుడిచి వెళ్ళింది. ఆమె గది శుభ్రం చేస్తున్నంతసేపు ఇద్దరికీ క్షణమొక యుగంగా ఉంది. ఈమె ఇప్పుడే రావాలా అన్నట్టు ఇద్దరూ అసహనంగా గడిపారు. ఇద్దరికీ ఒకరి ఒళ్ళో ఒకరు ఒదిగి పడుకోవాలనుంది. అమ్మగారు ఎక్కడున్నారు? అడిగాడు రామ్మోహన్. ఇప్పుడే ధ్యానంలో కూర్చున్నారయ్యా. ఏమైనా అర్జెంటా? పిలవాలా? అడిగిందా అమ్మాయి. వద్దులే పాపం, ధ్యానంలోంచి లేపడం ఎందుకు? చాలా ఔదార్యం ప్రదర్శించాడు రామ్మోహన్. పనమ్మాయి అటు వెళ్ళగానే, అమ్మయ్యా ఓ గంటకు పైగా బయటికి రాదు అన్నాడు ఓ కంగలో మమత దగ్గరకొచ్చి. అతను అంత దగ్గరగా ఉంటే మమతకి స్వర్గంలో విహరిస్తున్నట్లుగా ఉంది. అక్కడికి ఎవరూ రాకూడదని కోరుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయింది. రామ్మోహన్కి మరింత సాన్నిహిత్యం కావాలనిపించింది. కానీ పొరపాటున భార్యో మరెవరో వస్తే పరువు పోతుంది. తల ఉంచుకోవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇంత బతుకు బతికి సంజేషులు చెప్పుకోవలసిన అగత్యం ఎందుకు? కాని ఎలా? ఇంత తేలిగ్గా లొంగిపోతున్న మరదల్ని వదులుకోగలడా? ప్రాణం తోడేసినట్లవదు. కాని ఏ క్షణంలో ఎవరొస్తారోనన్న ఆందోళన అనవసరం అనిపించింది. అందుకే నువ్వు కాదనకుండా నీ చెప్పిన చోటుకి రావాలి అన్నాడు మెల్లగా. ఎక్కడికి? హోటల్. అమ్మో, హోటల్కే? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరికీ అనుమానం రాకుండా నేను చూసుకుంటానుగా, నా బంగారనివిగా, కాదనకే. ఓ అమ్మో, నేను రాను బాబు. మా ఆయనకు గాని ఇంకెవరికైనా గాని తెలిస్తే ఉరేసుకు చావలసిందే. ఒసే దొంగమొహమా, నేనంటే నీకిష్టమని తెలిసిపోయింది, కాదని దబాయించుకో. నేనేం దబాయించడం లేదు. నువ్వంటే ఇష్టం ఉండబట్టే చెయ్యేస్తే కాదనలేదు. మరింకేం అంటూ బ్రతిమలాడాడు. మమతని ఇంకా ఇంకా మత్తు ఆవరిస్తోంది. అతనితో ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలనిపిస్తోంది. లోపల 100 భయాలున్నా తెలివైనవాడు తనను నలుగురిలో నవ్వులపాలు చేయడు, నట్టేట్లో ముంచడు అనే నమ్మకంతో ఇంకేం మాట్లాడలేదు. నేనిప్పుడే బయలుదేరి వెళ్తాను. నువ్వు ఏమాత్రం అనుమానం రాకుండా అరగంట తర్వాత ఏదో సాకు చెప్పిరా. పక్క సందులో గాంధీ బొమ్మ దగ్గర ఎదురు చూస్తుంటా. అనుమానం రాకూడదు మరి అనేసి ఆమెను స్పృశించి వెళ్ళిపోయాడు రామ్మోహన్. రామ్మోహన్ వెళ్లిన కాసేపటికి మమత స్నానం చేసి తాను తెచ్చుకున్న చీరల్లో మరింత ఆకర్షణీయమైన దాన్ని తీసి కట్టుకుంది. రోజూ కంటే శ్రద్ధగా తలదూకుంది. అద్దంలో తన బింబం తనకే ముద్దొచ్చినట్లయింది. అంతా తయారయ్యాక, సునంద, నేను మాధవి వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంది. అయ్యో, ఇప్పుడేంటి? భోజనం చేసి తర్వాత వెళ్ళొచ్చుగా అంది సునంద. లేదులే, ఇప్పుడే వెళతాను. వీలైతే భోజనం వేళకి ఇక్కడికి వచ్చేస్తాను అంది మమత. పోనీ వెళ్లేది ఇంకొంచెం ముందైనా బాగుండేది, ఆయన దింపేవారు అంది సునంద రవ్వంత అనుమానం లేని నిష్కల్మష హృదయంతో. అలా కలిసి వెళితే అనుమానం వస్తుందనేగా తల్లి అని మనసులో అనుకుని, బావుకెందుకు శ్రమ, కారులోనే పుట్టానా ఏంటి, నే వెళతాలే అనేసి చెప్పులేసుకుని గుమ్మం దాటింది మమత. గాంధీ బొమ్మ దగ్గర బావ కారెక్కుతుంటే ఎవరైనా బంధువుల కంటపడదు కదా. హోటల్లో గది అంటే ఇంకా గాబరాగా ఉంది. ఎవరైనా చూస్తారేమో, అనుమానిస్తారేమోనని ఒకటే భయం. కాని బావచూపులో ఏం మహిముందో తన మనసు తన అదుపులో లేకుండా పోయింది. అతని వైపు లాక్కెళుతోంది. ఆ చేతుల్లో సమ్మోహనాస్త్రాలున్నాయి. ఆ స్పర్శ కోసం శరీరంలోని అణువణువు తహతలాడుతోంది. ఎంత భయమున్నా దాన్ని మించిన ఒబలాట ఉంది.
అందుకే ఆమె రామ్మోహన్ వైపు పరుగులు తీసింది. మమత గాంధీ బొమ్మ వద్దకు చేరేసరికి రామ్మోహన్ కొద్ది దూరంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు స్టార్ట్ చేశాడు. మమత పక్కగా స్మూత్గా ఆపి డోర్ లాక్ తీశాడు. మమత కారుకి కూర్చుంది. ఏసీ చల్లదనం హాయిగా ముఖానికి తాకుతోంది. స్ప్రే చేసిన శాండిల్వుడ్ పరిమళం సమ్మోహనంగా ఉంది. సన్షేడ్ గ్లాసెస్ కనుక లోపలదేమీ బయటకు కనపడదు. అందుకే ధీమాగా మమతను ఎడంచేతో దగ్గరకు లాక్కున్నాడు. అతని గాఢ స్పర్శకు ఆమె వ్యవసరాలైంది. బావా, నాకు చాలా భయంగా ఉంది. మరెందుకొచ్చావు? వెక్రింతగా కాకున్నా ఆమె నోటితో తన మీదున్న ఇష్టాన్ని చెప్పించాలని అడిగాడు. ఏం చేయను, నీ చూపుల గాలానికి పడిపోయాను. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక కూడా ఇంత బలమైన ఆకర్షణలుంటాయని నాకు తెలీదు. పొద్దన్న నువ్వు తాకిన తర్వాత నాకు నిజంగా ఏదో అయింది. ఏమైందే బంగారం? మళ్లీ శుతిమెత్తగా తాకుతూ అడిగాడు. మమత మత్తుగా కళ్ళు మూసుకుంది. శరీరం ఆమె ఆధీనంలో లేదు. బావా, సిగ్గు లేకుండా చెప్తున్నాను, నిన్ను బలంగా హత్తుకోవాలనుంది అంది. ఇంకాసేపయ్యాక అదే చేద్దుగాని. ఎంతకీ ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? స్వర్గానికి. హాస్యాలు కాదు, నిజం చెప్పు. హోటల్కు మాత్రం వద్దు, నాకు భయంగా ఉంది. ఇది మీ ఊరు కాదుగా, భయపడితే నేను భయపడాలి, నీకెందుకు? మగవాడివి, నీకేం భయం నాయనా? ఆడదాని కాబట్టి నాకే 1000 భయాలు. నేనుండగా నీకెందుకు భయం? నీకే మాట రాకుండా చూసుకునే భారం నాది. నిశ్చింతగా ఉండు. చెప్పు బావా, ఇప్పుడెక్కడికి? మా ఆఫీస్కే. ఆఫీస్కా? తానెందుకు ఇలాంటి వ్యామోహంలో పడిందో అర్థం కాని అయోమయంలో కొట్టుకుపోతుండగా, ఏంటి మరదలా తెగ ఆలోచిస్తున్నావు అన్నాడు. రామ్మోహన్ కుడి చెయ్యి మాత్రమే స్టీరింగ్ మీదుంది. రెండో చెయ్యి మమత భుజాన్ని నిమురుతోంది. ఏం లేదు, ఇప్పటిదాకా ఏం జరుగుతుందోనని తెగ భయపడ్డాను. అలాంటిదేం లేదని తెలిసాక కుదుటపడ్డాను. ఎందుకు జరగదు? ఇవాళ నిన్నెలా వదిలేస్తే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. ఏంటి మతి లేకుండా మాట్లాడుతున్నావు? ఆఫీస్ రూంలో. ఆఫీసులో నా ఛాంబర్ పక్కన మరో గదుంది. మధ్యలో కాసేపు రిలాక్స్ అవడానికి మంచం గట్రా అన్ని సదుపాయాలతో చూస్తావుగా. చిన్నబావ బాగా సంపాదిస్తున్నాడని వింటోంది కానీ ఇంత దర్జా, ఇంత విలాసం అని తెలీదామెకి. కొంచెం విస్తుపోయింది. క్షణంలో తేరుకొని, బావా నిజం చెప్పు, కేవలం రిలాక్స్ అవడానికేనా, లేక అప్పుడప్పుడు అమ్మాయిల్ని తెచ్చుకుంటున్నావా? చచ్చా, నువ్వంటే నా మరదలివి, తెగ నచ్చావు కాబట్టి స్త్రీలోలుణ్ణి అనుకుంటున్నావా ఏంటి? ఆ మాటకి ఆమె సంతృప్తి చెందింది. ఎంత డబ్బు, అవకాశాలు ఉన్నా బావకి అలాంటి వ్యసనాలు లేవు అనుకోవడం ఆమెకి బాగా అనిపించింది. తన మీద ప్రత్యేకమైన ప్రేమతో ఇలా చేస్తున్నాడు గాని మామూలుగా దౌర్బల్యం లేదని హాయిగా నవ్వుకుంది. ఒక వీధిలో కారాపాడు రామ్మోహన్. చూడు మమత, నువ్విక్కడ దిగిపో. కొంచెం ముందుకు వెళితే ఎడం వైపున గోపి ఐ క్లినిక్ ఉంటుంది. దానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళి ఓ 1000 గజాలు నడిస్తే కుడివైపే ఆఫీస్. వాచ్మెన్కి నన్ను కలవాలని చెప్పు. ఏం పని అంటే కాన్ఫిడెన్షియల్, ఆయనతోనే మాట్లాడాలి అని చెప్పు. అదేంటి, నేను నీతో పాటు వస్తే సరిపోతుందిగా. ఇలా అయితే ఏ వెధవకి అనుమానం రాకుండా ఉంటుంది. నేను వచ్చాక మాత్రం అనుమానం రాకుండా ఉంటుందా? రాదు. ఫ్లాట్ల గురించి మాట్లాడడానికి ఎందరో వస్తుంటారు, నువ్వు అలాగే అనుకుంటారు. ఎవరూ తలుపు తట్టి గదిలోకి రారా? కాన్ఫిడెన్షియల్ అంటే ఎవరూ రారు. మమతకి అవమానంగా అనిపించింది. తాను తప్పు చేయడానికి సిద్ధపడబట్టేగా ఇలా నడిరోడ్డు మీద దింపి అపరిచితురాల్లా తర్వాత వచ్చి కలవమంటున్నాడు. చి, తానెందుకెంతకు దిగజారింది? ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉంటే సునందతో పాటు సగర్వంగా ఆఫీసులో అడుగుపెట్టచ్చుగా అనుకుంది. బావా, ఇదేం బాలేదు. నేనొచ్చిన దారినే ఇంటికెళతాను. ఇవాళే మా ఊరు వెళ్ళిపోతాను అంది. నీకేమైనా పిచ్చా? నువ్వేదో అపార్థం చేసుకున్నట్లున్నావు. నువ్వే ఆలోచించు. మనిద్దరం కలిసి వెళ్ళామనుకో, లోపలికెళ్ళి తలుపులేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిల్ని తెచ్చుకుంటున్నానని అందరూ గుసగుసలు పోతారు. ఆ పరిస్థితి నాకంటే కూడా నీకు మరీ అవమానం. నువ్వు వెళ్లేటప్పుడు ఒక్కరు చేత్కారంగా చూసినా భరించగలవా చెప్పు? వద్దు బావా, నీ మీద కలిగిన వ్యామోహం నన్నిలా అనాలోచితంగా తీసుకొచ్చింది కానీ ఆలోచిస్తే నాకే అసహ్యంగా ఉంది. నాకు మనసొప్పడం లేదు. నేను వెళ్ళిపోతాను. వద్దు ప్లీజ్. ఇవాళ నీతో స్పెండ్ చేయకపోతే నా జీవితమే దండగా. ఇందులో నువ్వు అవమానపడాల్సింది ఏమీ లేదు. నువ్వేమైనా వేరే వాళ్ల కోసం వెళతావా? నా మీద ప్రేముంది కనుకొచ్చావు. నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ ఒకరి మీదొకరికి బలమైన కోరుకున్నప్పుడు అది తప్పెలా అవుతుంది? కానీ ఒక భోగం మనిషిలా నేను రావడమేంటి? ఇందులో నువ్వంత అవమానం చెందాల్సిందేమీ లేదు. కేవలం ఎవరికీ అనుమానం రాకుండా అంతే. ఇంట్లో మాత్రం ఒకేసారి బయలుదేరామా?
అనుమానం రాకూడదనే కదా అలా ముందు వెనకగా వచ్చింది. ఇప్పుడు అంతే. కానీ నా మనసు ఒప్పడం లేదు. ఇలా నసపెట్టకు. ఇప్పుడు మా ఆఫీస్ వాళ్ళెవరైనా ఇటుగా వచ్చారంటే మన ప్లాన్ అంతా గంగలో కలుస్తుంది. నా బంగారం కదూ, ఒక్క 5 నిమిషాలు గ్యాప్తో వస్తావు అంతేగా. నువ్వు వచ్చాక ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని ఆపరేటర్కి కాల్ చేసి చెప్తాను. అప్పుడిక నేను నీవాణ్ణి అన్నాడు. మమత ఇక మొరాయించలేదు. రామ్మోహన్ చేతునొదిలి కారు దిగింది. రామ్మోహన్ కారు ముందుకు వెళ్లి కుడివైపు మళ్ళింది. మమత రోడ్డు పక్కనున్న చెట్లను చూస్తూ 2 సార్లు ఆ చివరి నుండి ఈ చివరికి పచార్లు చేసింది. తర్వాత గోపి ఐ క్లినిక్ ఎదురుగా సందులోకి దారి తీసి ముందుకు నడిచింది. రామ్మోహన్ చెప్పినట్లుగానే చాలా కొద్ది దూరంలోనే రామ్మోహన్ కన్స్ట్రక్షన్స్ అనే బోర్డు కనిపించింది. 2 అంతస్తుల విశాల భవనం. మమత గేట్ లోపలికి అడుగు పెట్టగానే వాచ్మెన్ ఎవరు కావాలి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. రామ్మోహన్ గారిని కలవాలి. ఏం పని? ఆయనతోనే చెప్పాలి. మీరెవరు? ఎక్కడ్నుంచొచ్చారు? ఇలా రెట్టించి అడుగుతాడని ఊహించని మమత తన అసలు పేరు చెప్పాలా వద్దా అనే సంశయంతో పర్సనల్ అని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడతాను అంది. సార్కి ఆ మాట చెప్పాలన్నా ముందు మీరెవరో తెలియాలి కదా అన్నాడు వాచ్మెన్ విసుగ్గా. విజయలక్ష్మి, గాంధీనగర్ అని చెప్పు, గుర్తుపడతారు. రమ్మంటేనే వెళతాను అంది మమత కావాలని తన పేరు మార్చి చెప్పి. వాచ్మెన్ ఇంటర్కంలో విషయం చెప్పాడు. సార్ రమ్మంటున్నారు, వెళ్ళండి. మమతని కూర్చోమని చెప్పి రామ్మోహన్ చెక్కులు ఓచర్ల మీద సంతకాలు చేశాడు. 4-5 ఫోన్ కాల్స్ మాట్లాడాడు. కాఫీ తెప్పించాడు. మమతకి ఇదంతా చోద్యంగానే ఉంది. బావకింత హోదా దర్పము వచ్చాయా? తనతో కొంటి చేష్టలు చేసిన బావ ఇంత గౌరవం పొలుకుబడి ఉన్న వ్యక్త? ఒకంత గర్వంగా ఉంది. మరీ ముఖ్యమైన పనులు అయిపోయాయి అనుకున్నాక టెలిఫోన్ ఆపరేటర్కి ఫోన్ చేసి గొడవల్లో ఉన్న ఒక స్థలం గురించి మాట్లాడుతున్నాను. హైలీ కాన్ఫిడెన్షియల్. ఎవరు ఫోన్ చేసినా లేనని చెప్పు. కలవడానికి వచ్చినా అంతే. ఇప్పుడు కుదరదు, మళ్ళీ రమ్మని చెప్పు అన్నాడు. ఓకే సార్ అంది ఆపరేటర్. ఛాంబర్ లోపల బోల్ట్ వేశాడు. కర్టెన్ తొలగించి పక్కనున్న గదిలోకి దారి తీశాడు. బావా, ఎవరికీ అనుమానం రాదా? పిచ్చి మొహమా, నా గురించి మా ఆఫీసులో చాలా గొప్పగా చెప్పుకుంటారు. సునందకి నా మీద అనుమానం రాదు. చెప్పేవే శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు అనే సామెత గుర్తొచ్చింది మమతకి. కానీ పైకేమీ అనలేదు. తానొక్క స్త్రీ అయ్యుండి తానే బావ వ్యామోహంలో పడింది. ఇక మగవాడు 1,00,000 చపలత్వాలు ఉంటాయి, అతన్నెలా తప్పు పట్టగలను అనుకుంది. మమత గదినంతా తేరిపారా చూసింది. ఒక ఖరీదైన హోటల్ రూమ్లా ఎంతో అందంగా, విలాసంగా, కంఫర్టబుల్గా ఉంది. ఆ గది తలుపు కూడా బోల్టు వేశాడు. రామ్మోహన్ ఏసీ ఆన్ చేసి మంచం మీద కూర్చున్నాడు. మమతని రమ్మని సైగ చేసేసరికి ఆమెని సిగ్గు ఆవరించింది. వార్ని, కొత్త పెళ్లికూతుర్లా ఇదేంటి అంటూ ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు రామ్మోహన్. గదిలో సెంటు స్ప్రే చేయడాన ఆ మధుర పరిమళాలు ఒక రకమైన మత్తు కలిగిస్తున్నాయి. ఇద్దరూ ఒకటయ్యారు. బావా, నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు అంది మమత ఆనంద లోకాల్లో విహరిస్తూ. అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? ఇక నుంచి నువ్వు నా పెళ్ళానివే అనుకో. నేననుకుంటే సరిపోతుందా? నేను అనుకుంటాగా, కానీ లోకం అనుకోదుగా. వేదవలోకం, దాంతో మనకేం పని? మనం భార్యాభర్తల్లానే గడుపుదాం. అదెలా వీలవుతుంది? ఇన్ని అడ్డంకుల్ని, అవరోధాల్ని దాటుకోవద్దు. దాటుదాం, అసలప్పుడే థ్రిల్ ఉంటుంది. బావా, నువ్వు నాకు కావాలి, నన్ను వదిలేవు కదూ. బంగారం, నిన్నెలా వదులుకుంటాను? నమ్మొచ్చా? నీ ఎత్తు బంగారం కూడా నీతో సమానం కాదు అని అతనంటుంటే మమత ఆనందంగా చూసింది. మమత మంచం మీద దుప్పటి చక్కగా సర్దింది. రామ్మోహన్ ఏసీ ఆఫ్ చేసి ఛాంబర్లోకొచ్చాడు. ఆమె రేగిన తల దూకుని లేచింది. రామ్మోహన్ బోల్టు తీసి తలుపు అలాగే ఉంచాడు. మామూలుగా కూడా అదెప్పుడూ చేరవేసే ఉంటుంది. భోజనం తెప్పించనా అన్నాడు రామ్మోహన్. నీ వరకు తెప్పించుకో అంది. డ్రైవర్నిచ్చి పంపేదా? గాంధీబొమ్మ వరకు. వద్దొద్దు, ఆటోలో వెళతా. రామ్మోహన్ 500 నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు. 100 చాలు బావా, ఆటోకి ఇంతెందుకు అంది నోటు తిరిగిస్తూ. రామ్మోహన్ తీసుకోకుండా పర్లేదు ఉండని, దారిలో ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఉంటాయి, మరీ గీసినట్లిస్తారా అన్నాడు. మమత ఇక రెట్టించకుండా తీసుకుని బయటకొచ్చింది. భోజనం వడ్డించినా మమత అంది సునంద. నువ్వు తినేసావా సునంద అడిగింది మమత. చాలాసేపు చూశాను, ఇంక తినేశాను. మంచి పని చేసావు, నేను వడ్డించుకుని తింటాలే, నువ్వు కూర్చో. ఏం పర్వాలేదు అంటూ వచ్చి అన్నం కూరలు వడ్డించింది.
మాధవి కూతురు భలే సిసింద్రి అంది మమత. సునంద ఏమీ మాట్లాడలేదు. దాంతో మాట్లాడుతుంటే టైమే తెలీదంటే నమ్ము. సునంద రెస్పాండ్ కాకపోవడంతో ఏంటి ముభావంగా ఉన్నావు, ఏం మాట్లాడవేం అంది మమత. ఇందాక మాధవి ఫోన్ చేసింది అంది సునంద. మమతకి బాంబు పేలినట్టు అనిపించింది. ఈ మాధవికి ఏం పనిలేదా, ఏదో అవసరానికి తన పేరు వినియోగించుకుంటే చూసి ఇప్పుడే ఫోన్ చేయాలా అనుకుంది. మమత, నువ్వు ఎక్కడికి వెళుతోంది నాతో చెప్పడం ఇష్టం లేకపోతే పని మీద వెళుతున్నాను అని చెప్పొచ్చు. చుట్టం చూపుగా ఇక్కడికి వచ్చినంత మాత్రాన అన్నీ నాతో చెప్పనవసరం లేదు. అది కాదు సునంద అంటూ సణిగింది మమత. వద్దు, నువ్వేదో తప్పు చేసినట్లు ఫీల్ అవ్వకు. ఇతరులతో పంచుకోలేనివి ఉంటాయి. అలాంటి వాటిని పర్టికులర్గా చెప్పకుండా పనుంది అని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని అనవసరమైన అబద్ధాలు చెప్పడం ఎందుకు? సారీ, నిజంగా సారీ. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు మమత, టేక్ ఇట్ ఈజీ. నాలో సాడిస్టిక్ మెంటాలిటీ లేదు. అందుకే నువ్వు అబద్ధం చెప్పడం మొదలుపెట్టగానే మాధవి ఫోన్ సంగతి చెప్పేశాను. మమత తలంచుకుని అన్నం కెలకసాగింది. తిను మమత, ఇప్పుడు నువ్వు తలంచుకోవలసినంత నేరం ఏం చేశావని? నీకేదో సొంత పనుండి వెళ్ళావు, అది నాకు చెప్పాలనిపించలేదు. ఆ మాత్రానికి ఏదో తప్పు చేసినట్లు అపరాధభావం ఏమీ అక్కర్లేదు. కాకపోతే ఒక్కటి గుర్తుంచుకో, ఒక అబద్ధం 1000 అబద్ధాలకు కారణమవుతుంది. చెప్పడం ఇష్టంలేని విషయాలు చెప్పొద్దు, కానీ వాటిని అబద్ధాలతో మాత్రం నింపొద్దు. అవి మనకే ప్రతిబంధకాలుగా మారతాయి అని నవ్వింది సునంద. ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంది మమత. నువ్వు చాలా నెమ్మదస్తురాలివి సునంద. నీ స్థానంలో నేను గనుకుంటే పిచ్చి కోపం వచ్చేది మనస్ఫూర్తిగా అంది మమత. వద్దమ్మా, నాకేమీ పొగడతల మాల వేయొద్దు. ఇంతకీ వెళ్ళిన పని ఎంతవరకు అయింది అంది సునంద. మమత మళ్ళీ ఉలిక్కిపడింది. కొంపదీసి నేను చిన్నబాబు దగ్గరికి వెళ్ళినట్లు గమనించుంటుందా? తనకు తెలిసిన వాళ్ళెవరైనా వాళ్ళ ఆఫీసుకు తాను వెళ్ళినట్లు చెప్పుంటారా? అక్కడ బావ పర్సనల్ రూంలో గడిపినట్లు తెలిసిపోయి ఉంటుందా అనిపించింది. ఏం చెప్తే ఏం కొంప మునుగుతుందోనన్నట్టు మౌనంగా ఉండిపోయింది. మమత తాను మాధవి దగ్గరికి వెళుతున్నానని కాకుండా మరేదైనా సాకు చెప్పి వెళ్లాల్సిందని పదే పదే అనుకుంది. మాధవికి రామ్మోహన్ కుటుంబంతో అంత సాన్నిహిత్యం ఉందని, వీళ్లకి ఫోన్ చేసి తన కోసం అడిగే అవకాశం ఉందని ఊహించలేదు. చచ్చా, అడ్డంగా దొరికిపోయానే అని మనసులోనే చిరాకు పడింది. తాను అబద్ధం చెప్పినట్లు తెలిసిపోయాక కూడా ఎలాంటి ఆవేశాలు లేకుండా ప్రశాంతంగా మాట్లాడుతున్న సునందది ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, గొప్ప మనసు అని లోలోపలే ప్రశంసించింది. అంతలోనే కోపతాపాలను బయటకు వెళ్లగక్కేవాళ్లే మేలు, మనసులో ఉంచుకునే వాళ్లతోనే మరీ ప్రమాదం. సమయం చూసుకుని కోలుకోలేని దెబ్బతీస్తారని అనుకుంది. ఇంతకీ తాను ఎక్కడికి వెళ్లలేదో తెలిసింది. కొంపదీసి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు కదా సునందకి అని సందేహంగా, భయంగా అనిపించింది. వాళ్ళాయనతో గడిపానని తెలిస్తే ఇంత శాంతంగా ఉంటుందా? లేదులే, తెలీదు, తెలిసే అవకాశం లేదు. కనీసం ఈ విధంగా ఊహించను కూడా ఊహించదు. మొత్తానికి ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. రామ్మోహన్కు కుటుంబరీత్యా చూస్తే తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలు. కాని తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు చందంగా ఎందరో బంధువులు చేరారు. రామ్మోహన్ మారుడి చెల్లెలి పిల్లలిద్దరూ. పెద్దమ్మ మనవరాలు వాళ్ళింట్లోనే ఉండి చదువుకుంటున్నారు. అతని పెద్ద మేనత్త, ఆవిడ భర్త పెద్దవారైపోయారు. పిల్లలు ఇంట్లోంచి తరిమేయగా అనాథల్లా బతుకుతున్నారని తెలిసి వాళ్లని తనింట్లో ఉంచుకున్నాడు. ఇంకా దూరపు చుట్టరికమైన ఒకే ఊరి వాళ్లైన మరో 2 కూడా వీళ్ళింట్లోనే చేరారు. రామ్మోహన్ వీళ్ళందర్నీ సొంత వాళ్లలాగే చూస్తాడు. ఏమాత్రం దర్జా దర్పం లేకుండా ఆత్మీయంగా మాట్లాడతాడు. ఇంట్లో స్థిరపడిన వీళ్లు కాక రోజూ వచ్చేపోయేవారితో ఆ ఇల్లు సందడిగా ఉంటుంది. వంటవాళ్లు, ఇతర నౌకర్లు సరే సరి. మమత భోజనం చేసి కాసేపు పడుకుంటాను సునంద అంది. పడుకో, బడలెక్కగా ఉన్నట్టున్నావు అనేసి సునంద తమ పడగదిలోకి వెళ్ళింది. మమత తనకు కేటాయించిన గదిలో పడుకుంది. రామ్మోహన్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంది. 2 నిమిషాల్లో గాఢంగా నిద్ర పట్టేసింది. ఏమ్మా, ఇంతసేపు నిద్రపోతే రాత్రికి నిద్రేం పడుతుంది, కాఫీ తాగండి అంటూ పనమ్మాయొచ్చి లేపగా మమత లేచి హాల్లోకొచ్చింది. ఏంటి మమత, బాగా నిద్రపట్టిందా అంటూ 2 సున్నుండలు, బూందీ ఉన్న ప్లేట్ అందించింది సునంద. ఒకటి చాలు సునంద అంటూ అందుకొని ఆనాక కాఫీ తాగింది. ఆ వేళ మధ్యాహ్నం మమత ఏమీ తోచక అల్మరాలో బొమ్మలు సర్దుతోంది. రామ్మోహన్ నుండి ఫోన్ వచ్చింది. కుశల ప్రశ్నలు కాగానే ఇంకా అసలు విషయంలోకి దిగాడు.
ఎంత సతాయిస్తున్నావే బంగారం, తెగ గుర్తొస్తున్నావే అంటూ అరగంట సేపు మాట్లాడాడు. మమతలో ఒకటే ఉద్వేగం. విరహాన్ని తట్టుకోలేకపోతున్నానని చిన్నబావ చెప్తుంటే మమతకేదో తెలియని గర్వం కలుగుతోంది. అది మొదలు రామ్మోహన్ తరచూ ఫోన్ చేసేవాడు. భర్త పిల్లలు ఉన్నారని తెలిస్తే మామూలు కుశల ప్రశ్నలతో ముగించి పెట్టేసేవాడు. ఎవరూ లేరనుకుంటే ఇక ప్రేమ జల్లులు కురిపించేవాడు. మధ్యలో 2 సార్లు విశాఖలో పనుండొచ్చినప్పుడు మమతను కలిశాడు. రామ్మోహన్ మమతను తరచూ ఫోన్లో హైదరాబాద్ రమ్మని పోరు పెట్టేవాడు. ఆమె రాకుంటే తానే విశాఖొస్తానని బెదిరింపు అస్త్రం ప్రయోగించేవాడు. ఇక ఆమె హైదరాబాద్ వచ్చాక సరసాలకు లోటే ఉండదు. కొన్నిసార్లు అతని ఆఫీసులో, ఇంకొన్నిసార్లు ఊరికి దూరంగా రిసార్ట్స్లో గడిపేవారు. అతని బెంజు కారులో వెళుతుంటే ఆమెకి రాజభోగం అనుభవిస్తున్నట్టుగా ఉండేది. కారులో ఉన్నంతసేపు తన చిలిపి చేష్టలతో మమత తన వయసును మరిచిపోయేలా చేసేవాడు. ఇద్దరికీ చిన్నపిల్లలైపోయినట్లుగా ఉండేది. ఆఫీస్లో ఆమెకు అంతగా భయం వేసేది కాదు గాని రిసార్ట్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రం హడలు చచ్చేది. ప్రాణాలు గుప్పెట్లో ఉన్నట్లే దడదళ్లాడేది. న్యూస్ పేపర్లో ఎన్నోసార్లు రిసార్ట్లపై పోలీసుల రైడింగు గురించి చదివి ఉండడాన సడన్గా పోలీసులు అటాక్ చేస్తే తన గతి ఏమిటని భయపడేది. చీమ చుట్టుకుమంటే చాలు పోలీసులే అయ్యుంటారని గుండెగినంత పని ఏది. బావా, నాకు భయంగా ఉంది, ఎప్పుడో హార్ట్అటాక్ వచ్చి చేస్తాను అంది మమత ఆ వేళ. ఓసి పిచ్చిమొహమా, అనవసరంగా టెన్షన్ పడకు, అలాంటిదేం జరగదు. ఒకవేళ ఎవరైనా వస్తే తడుముకోకుండా భార్యాభర్తలమని చెప్పాలి. ఎంత తెలివి తక్కువదానివి ఎలా పుట్టావే అన్నాడు. ఏమో బాబు, అసలు నన్నెందుకు ఇటువైపు లాగావు? మనసులో ఉన్న కోరికల్ని అనవసరంగా సమాధి ఎందుకు చేసుకోవాలి చెప్పు? అయినా నా గురించి నీకింకా అర్థం కాలేదా? బోళ్లంత పరపతుంది, మన జోలికి ఎవడూ రాడు అన్నాడు గంభీరంగా. అందుకే బావా, డబ్బుంటే కొండమీద కోతైనా వస్తుందన్నారు. నువ్వు చాలా ఎదిగిపోయావు. నిన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తోంది తెలుసా? కొద్ది కాలం మమతకి రామ్మోహన్తో గడపడమే ఆనందంగా ఉండేది. అంతరాంతరాల్లో ఎన్ని భయాలున్నా ఆ అనుభవం ఇచ్చే ఆనందం ముందు ఇవెంతా అనుకునేది. కొంతకాలం గడిచి ఆ సంబంధం పాతబడిపోయాక తానిన్ని భయాందోళనలు సహించి అతని కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటే అతను తన కోసం ఏం చేస్తున్నాడు అనిపించేది. కారులో తిప్పితే ఖరీదైన భోజనం తినిపిస్తే సరిపోతుందా? అవతల కోట్లాస్తులున్నాయి, తన కోసం ఏమైనా ఇస్తున్నాడా? అసలు ఇవ్వాలనే ఉద్దేశమైనా లేదే. అలాంటప్పుడు పిచ్చిమొద్దులా తానెందుకు లొంగిపోతుందని ప్రశ్నించుకుంది. అలాంటి స్వార్థం మమతలో తొంగిచూశాక, నిజానిజాలు ఆలోచించడం మొదలయ్యాక తనను బేవర్సుగా వాడుకుంటున్నాడు. కొన్నాళ్లకు మోజు తీరాక ఎంగిలాకును విసిరేసినట్లు విసిరేసినా ఆశ్చర్యం లేదు అనిపించాక ఆమెలో చాలా మార్పొచ్చింది. అప్పటిదాకా అతనిపై ఉన్న కోరిక, వెర్రి వ్యామోహం సమాధైపోయాయి. ఆ వేళ రామ్మోహన్ యథాలాపంగా మమతకు ఫోన్ చేసి సరసాలు మొదలుపెట్టాడు. ఇంతకు ముందైతే ఈ కబుర్లకు మురిసిపోయేది. కాని అతను తనను తేరగా వాడుకుంటున్నాడు అనుకునేసరికి మునుపటి ఇష్టం స్థానంలో కోపం, చిరాకు కలిగాయి. ఇది ప్రేమ కాదు, కేవలం వ్యామోహం. అవకాశం దొరికేసరికి ఆబగా వాడుకుంటున్నాడు అనుకుంది. రామ్మోహన్ కబుర్లకు నిరాసక్తంగా బదులిస్తోంది. ఏమైంది, మీ ఆయనున్నాడా అని అడిగాడు రామ్మోహన్. లేదు. మరేమైంది, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగాలేదు. ఏమైంది, నేను లేనని దిగులా? అంతలేదు. నువ్వు చాలా గుర్తుకొస్తున్నావు. మళ్ళీ ఎప్పుడు? లేదు, ఇంక నేను రాదలుచుకోలేదు. ఏమైంది? ఏమో, ఇంకెప్పుడు రాను. అంత మాట అనుకు. ఏంటి సంగతి? ఎవరికైనా అనుమానం వచ్చిందా? అలాంటిదేం లేదు. మరింకేంటి? ఏమో చిన్నబావా, నాకే జ్ఞానోదయం అయింది. నేనంత పరువు తక్కువ పనిచేయడం అవసరమా అనిపిస్తోంది. అలా అనకే బంగారం, నీతో గడిపే క్షణాలను మరిచిపోలేను. ఈ మాటలకేమొచ్చిలే, వీటితో నీ పబ్బం గడుపుకుంటున్నావు. ఛ, అలా మాట్లాడుకు. నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా? ఉత్తుత్తి ప్రేమల వల్ల ఒరిగేదేమైనా ఉందా? నువ్వు కోరుకోవాలే గాని నీకోసం ఏమైనా ఇస్తాను. కోరుకుంటేనే ఇస్తావా? నీ అంతటి నువ్వు ఇవ్వవా? ఆయంది గవర్నమెంట్ ఉద్యోగం అన్నమాటే గాని నిన్న మొన్నటిదాకా అన్నీ బాధ్యతలే. 2 ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేసేసరికి కూడబెట్టుకోవడం లేకపోగా పుట్టెడు అప్పులు మిగిలాయి. పిల్లల చదువుకి తడిచి మోపుడవుతోంది. ఖర్చులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇల్లు వాకిలి ఏమీ లేదు అంది మమత. అలా చెప్పడం ఆమెకి సిగ్గుగానే అనిపించింది. కానీ తప్పలేదు. చల్లకిపోయి ముంతదాస్తే ఎలా అనిపించింది? అడగందే ఆ అమ్మైనా పెట్టదు. తామిద్దరూ ఇంత దగ్గరైనప్పుడు బావ తన అవసరాలు కనిపెట్టి సర్దుబాట్లు చేస్తే తప్పేంటి? చెయ్యాలి కదా అని కూడా అనుకుంది. అందుకే ఎంత కష్టంగా అనిపించినా అసలు విషయం వెళ్ళగక్కింది.
తానే ఉచితంగా అడుక్కోవడం లేదు. అతన్ని నమ్మి ఒళ్ళప్పగించింది. అలాంటిది ఆ మాత్రం అడగకూడదా? తప్పకుండా అడగొచ్చు. ఇవ్వకపోతే ఈ సంబంధాన్ని తెంచేసుకోవడమే మంచిది అని కూడా అనిపించింది. అంతా విని ఒక నిమిషం మౌనంగా ఉండిపోయాడు రామ్మోహన్. నువ్వడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఒక ఫ్లాటు నీ పేరును రాయాలని నాకే అనిపించింది అంటూ ఆగాడు రామ్మోహన్. నిజంగానే బావా? అంది మమత ఆశ్చర్యంగా. అవును. నువ్వు నోరు తెరిచి అడకపోయినా నేనే ఆ పని చేద్దామనుకున్నాను. మరెప్పుడూ అనలేదే. నీ అంతటి నువ్వు అలా అంటే నేనెంత సంతోషించేదాన్ని. నేను అడిగిన తర్వాతే ఇచ్చావనే భావన ఉండేది కాదుగా. నీకు అపార్ట్మెంటు ఇవ్వాలనిపించిన మాట వాస్తవం. ఇచ్చే మాట నిజమే. ఏదో సందిగ్ధంలో ఉన్నావే. సునందకి తెలుస్తుందని భయమా? సునందకి అసలు ఇలాంటి విషయాలేవీ పట్టవు. మరి మీ ఆయనకి డౌట్ వస్తుందేమోనని. ఒక్క మీ ఆయనకే కాదు, ఇంకెవరికైనా వస్తుంది. అప్పుడు ఆ ఫ్లాట్ గురించి ఏం చెప్తావు? నేను కొనిచ్చానంటే ఎందుకనే అనుమానం వస్తుందా రాదా? రాకుండా ఎలా ఉంటుంది? ఏ సంబంధమూ లేకుండా ఉత్తినే ఎందుకు కొనిస్తాడా అని సందేహం రాదా? నువ్వే ఆలోచించు. నిజమే బావా అందామే సాలోచనగా.